ఓం శ్రీ గురుభ్యో నమ. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహే తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శ్రీ మాత్రే నమ. కుజగ్రహము భూ వివాదాలు, గృహ నిర్మాణము, వ్యవసాయము, ప్రమాదాలు, గొడవలు, తగాదలు, కోర్టు సమస్యలు, ఈ కెమికల్ కంపెనీసు, మెడికల్ ల్యాబొరేటరీసు, ఇవన్నీ కూడా తెలిపేది ఏమిటంటే అంగారగ్రహం. అలానే వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిపే గ్రహం అంగారగ్రహం. అంగారగ్రహం ఆగస్టు 26వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 3:25 మృగశిరా నక్షత్రం 3వ పాదం ప్రవేశించటంతో పాటు అక్టోబర్ ప్రవేశించేయటం, అక్టోబర్ 20 ఆదివారం మధ్యాహ్నం 1:30 కుజుడు ముఖ్యంగా మృగశిర 3, 4, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో కుజుడు 55 రోజుల పాటు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం వల్ల ఆ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా మృగశిరా నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి, పునరస్సు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండబోతుంది, ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది. కుజుడు 55 రోజుల పాటు సంచారం చేస్తుంటాడు. సహజంగా తన రాశి నుంచి మనం చూసుకునే వ్యక్తులందరూ కూడా ఇదంతా కూడా గోచార ఫలితం అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. 3, 6, 11 స్థానాల్లో ఉంటే కుజుడు మంచివాడు, మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమైన ఫలితాలు జరిగే అవకాశాలు, చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ధనస్సు రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల వీళ్ళకి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా నడుస్తున్నా ఏదో అసంతృప్తికరమైన జీవితాన్ని సాధిస్తుంటారు. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది చాలా అవసరం. అలానే తగాదాల వైపు వెళ్ళొద్దండి. ప్రయాణాలు చేసిన వ్యక్తులందరికీ కొన్ని లాభాలు, ఎమినెంట్ స్కాలర్స్ తోటి కూడా కొంత కలయిక వల్ల కూడా వాళ్ళకి ఏదో రకంగా వ్యాపార పరంగా సహకరించడం, ఉద్యోగపరంగా సహకరించడం, ఇళ్ళ అమ్ములు పోవటాలు, తక్కువ ఖరీదులు భూములు రావటాలు, వాహన ప్రాప్తి, మంచి వాహనాలు కూడా వీళ్ళకి తక్కువ రేట్లోనే వచ్చే అవకాశం ఉండటం, కలహాలు, కొన్ని అశుభవార్తలు, భార్యతో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోండి. భార్యాభర్తల యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎప్పుడు కూడా బాండింగ్గా ఉండాలి, డిస్ప్యూట్స్ రాకూడదు, సర్దుబాటుతనం అనేది చాలా ఇంపార్టెంట్. భర్త ఒక మాట అన్నా, భార్య ఒక మాట అన్నా కూడా సర్దుబాటుతనంతో ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే స్త్రీలకు వచ్చేటప్పుడు గర్భ సంబంధమైన వ్యాధులు, గైనిక్ సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా ఉండండి. అశుభవార్తలు వస్తూ ఉంటే, అశుభవార్తలు సహజంగా వస్తుంటాయి కాబట్టి మీరు మానసికంగా ఆందోళన చెందొద్దండి, సంతృప్తికరంగా ఉండండి. ఇళ్ళు కొనుగోలు చేయటం, ఆస్తులు కలిసి రావటం, మధ్యవర్తిత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. భార్యాభర్తల మధ్యలో అన్యోన్య దాంపత్యం అనేది అవసరం, లేకపోతే తగాదల వైపు దారితీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రయాణాల్లో కొంత అసంతృప్తి, అపశృతులు కూడా వస్తుంటాయి. అంటే ప్రయాణం చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్త ఉండండి. కోర్టు వరకు సమస్యలు తీసుకురావద్దండి. అలానే కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, అలానే లీగల్ డిపార్ట్మెంట్ అంటే అడ్వకేట్స్ కానీ, జడ్జెస్ కానీ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కానీ వివాదాలు, ఇంట్లో బయట విషయాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో గొడవలు పడే సందర్భం అనేది చేసుకోవద్దండి. అలా నేత్ర సంబంధమైన వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా చూసుకోండి. అంటే ఆ రైట్ హై అనొచ్చు, లెఫ్ట్ హై అనొచ్చు, ఏదైనా సరే కంటికి సంబంధించిన వ్యాధులు కానీ, రక్తం బ్లడ్ సంబంధించిన బీపీ కానీ ఇలాంటివి పెరగకుండా చూసుకోండి. బీపీ కానీ షుగర్ ఉన్న వ్యక్తుల మటుకు కొంత ఎప్పుడప్పుడు చెకప్ చేసుకోండి. కొలెస్ట్రాల్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. వీళ్ళందరికీ కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుజుడి యొక్క ప్రభావం వల్ల. కొన్ని అశుభవార్తలు కూడా వింటారు అని చెప్పాలంటే, కానీ దానికి కుంగిపోవద్దండి. భగవంతుడి యొక్క ధ్యానం చేయండి, నేను చెప్పిన పరిహారాలు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని మనం ఎప్పుడూ కూడా పొందాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. వేదాల్లో చెప్పినట్టుగా అంగారకుడి యొక్క జపం చేసుకోవాలి. ఏం జపం చేయాలి? అంగారకుడి యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది, అంగారకుడి యొక్క శ్లోకము ఉంటుంది. మంగళవారం రోజున
ప్రాతకాలంలో కానీ ప్రదోష కాలంలో కానీ చేయాలి. ఏ మంత్రాలు చేయాలి? అంగారకాయ విద్మే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి మంగళవారం పూట. అంటే ప్రతి మంగళవారం కూడా 21 సార్లు కానీ, 27 కానీ, 54 కానీ, 108 సార్లు కానీ చదవటం చాలా మంచిది. ఒక మంగళవారం రోజున మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే, రాహుకాలంలో దీపం పెట్టాలి. ఒక మంగళవారం చక్కగా ఎప్పుడు పెట్టాలి? కుజహోర ఉంటుంది ప్రాతకాలంలో, కుజహోరలో పెట్టడం ఒకటి. కందులతో చేసిన ఏదైనా సరే ప్రసాదాన్ని తయారు చేసి ఒక దేవాలయాన్ని ఇచ్చి మంగళవారం రోజునే మనం తయారు చేయాలి ఇంట్లో. మంగళవారం రోజునే ఆ దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా వితరణ చేస్తారు. వాళ్ళందరూ కూడా ప్రసాదం అనేది పంచుతుంటారు. అది ఒక వారం చేయాలి. మరొక వారం ఏం చేయాలి? అంగారక స్తోత్ర పాలన చేయాలి. రుణ బాధలు తగ్గుతుంటాయి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు జరుగుతున్నాయి, ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యల పరిష్కారం కాని వ్యక్తులు కార్తవీర్యార్జున యొక్క మంత్రాన్ని చదవాలి. అదే మంగళవారం రోజున కుబేర మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. అంటే ధనపరంగా ఇబ్బందులు ఉన్నోళ్ళు, చిక్కులు ఉన్నోళ్ళు. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. అంటే ఇవన్నీ కూడా చదువుకోవాలి. వివాదాలు, ప్రమాదాలు, ఆరోగ్యపరంగా నష్టము, భూ సంబంధమైన వ్యవహారాలు ఉన్న వ్యక్తులు కూడా కందులు దానం చేయండి. అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ, భూ సమస్యలు కానీ, ఇళ్ళు కొనుగోలు చేయలేని వ్యక్తులు కానీ, ప్రతిసారి కాలయాపన జరుగుతుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా కందులు దానం చేయండి. బ్రాహ్మడికి కందులు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టండి. వీలైతే అంగారక జపాన్ని చేపించండి. దీనికంటే శ్రేష్టమైంది ఏంటంటే 10 శివలింగాలు పెట్టి అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం. కుజదోషం అంటారు. 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం అంటారు. కుజదోషం ఉండి వివాహం కాని వ్యక్తులు కూడా అంగారక జపము, అంగారక పాశుపతాశ్రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్. 10 శివలింగాలు పెట్టి అంగారక హోమం చేయాలి. అలానే కందులు దానం చేయాలి. ఎర్రని వస్త్రంలో కందులు పెట్టి దానం చేయటం. అంగారకుడి యొక్క అభిషేకాన్ని చెరుకు రసంతో చేయండి. అంటే చెరుకు రసం, పండ్ల రసంతో అభిషేకం చేస్తే చాలా మంచిది. నేను చెప్పిన ప్రక్రియలన్నీ కూడా ఒక్కొక్క వారంలో ఒక్కొక్కటి చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి 55 రోజుల కాలంలో చాలా మంగళవారాలు వస్తాయి కాబట్టి అప్పుడు చెయ్యండి. చేస్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. సహజంగా కుజుడు 45 రోజుల పాటే ఉంటాడు. ఈసారి ఏంటంటే ఒక రకంగా ఒక 55 రోజుల కాలం పాటు కుజుడు ఉంటాడు కాబట్టి మనం చక్కగా అంగారకుడి యొక్క ప్రార్థన చేస్తే మనకి అన్ని మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది.